ఓం నమో భగవతే రుద్రాయ. హనుమత్ విజయోత్సవం నాడు ఈ హనుమంతుడి యొక్క శాబర్ మంత్రాన్ని గనక మీరు 27 సార్లు లేదా 108 సార్లు రుద్రాక్షమాల జపమాలతో ఉపయోగించి ఈ మంత్ర జపం అనేటటువంటిది చేసుకున్నారు అంటే మీకు ఎటువంటి కష్టాలు ఉన్నా సరే ఆ కష్టాలన్నీ కూడా ఆ హనుమంతుడు తీర్చేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ హనుమంతుడి యొక్క విజయోత్సవం మనకి ప్రధానంగా రావణుడి సంహారం అయిన తరువాత రాముల వారు హనుమంతుడిని సన్మానించినటువంటి రోజు ఈ హనుమత్ విజయోత్సవం. అంతే తప్పితే గాని ఆ యొక్క హనుమంతుడి యొక్క జన్మదినము కాదు. కాబట్టి ఈ హనుమంతుడి విజయోత్సవం నాడు మీకు ఎటువంటి కష్టాలు ఉన్నా, ఆర్థిక బాధలు ఉన్నా, లేదా ఆరోగ్య సమస్యలు ఉన్నా, లేదా ఈతి బాధలు ఉన్నా, లేదా శత్రు బాధలు ఉన్నా, ఎటువంటి బాధలు ఉన్నా సరే, లేదా ఏ విషయంలోనైనా సరే విజయం పొందాలి అన్నా కూడా ఈ హనుమంతుడి యొక్క శాబర మంత్రాన్ని మీరు ఖచ్చితంగా 108 సార్లు లేదా 27 సార్లు రుద్రాక్ష జపమాలతో గనక చేసుకున్నారు అంటే మీకు మంచి ఫలితాలు ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ మంత్ర జపము మీరు ఉదయం చేసినా పర్వాలేదు, రాత్రి చేసినా పర్వాలేదు. హనుమంతుడి యొక్క విజయోత్సవం నాడు ఈ యొక్క మంత్రం చేయటానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మీకున్నటువంటి ఆ సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి. హనుమంతుడి యొక్క అనుగ్రహం అనేటటువంటిది మీకు కలుగుతుంది. అలాగే ఈ యొక్క హనుమత్ విజయోత్సవం నాడు మీరు ఆ హనుమంతుల వారి యొక్క చిత్రపటము మీ గృహంలో పెట్టుకుని మీరు చక్కగా ఎర్రటి పుష్పాలతో స్వామివారిని పూజించాలి. అలాగే నల్ల నువ్వుల నూనెలో సింధూరం కలుపుకుని ఆ యొక్క తిలకాన్ని మీ శిరస్సుకి ధరించినా సరే మంచి ఫలితాలు అనేటటువంటివి ఉంటాయి. శని ప్రభావం కూడా చాలా తగ్గుముఖం పడుతుంది. అయితే ఆ మంత్రం ఏమిటి అంటే ఆ మంత్ర జపం ఎలా చేసుకోవాలి అనేటటువంటి విషయం చెప్పాను. ఆ మంత్రం కూడా చెబుతున్నాను. ఆ మంత్రాన్ని చాలా జాగ్రత్తగా మీరు నోట్ చేసుకుని మంత్ర జపం అనేటటువంటిది చేయటానికి ప్రయత్నం చేయండి. ఇది హనుమాన్ శాబర్ మంత్రం. ఈ మంత్ర జపం 27 సార్లు చేసుకోవాలి. ఇది హనుమంతుడి యొక్క విజయోత్సవం నాడు జపిస్తే చాలా మంచి ఫలితాలు అనేటటువంటివి ఉంటాయి. అయితే ఆ మంత్రం ఏమిటి అంటే ఓం నమో वज्र का खोता जिसमें पिंड हमारा पैता ईश्वर कुंजी ब्रह्म का थाला मेरे अधोन्याम का याति हनुमंत रखवाला. మరొకసారి చెప్తున్నానా మంత్రం చూడండి. ఓం నమో వజ్ర కా కోతా जिसमें पिंड हमारा पैता ईश्वर कुंजी ब्रह्म का थाला मेरे अधोन्याम का याति हनुमंत रखवाला. ఈ మంత్ర జపం అనేటటువంటిది మీరు చేసుకున్న మంచి ఫలితాలు అనేటటువంటివి పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పరిహారం ఆచరించడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.